నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాకు పూర్వ ఆత్మకమని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు చెప్పారు. రైతే దేవుడు, రైతు క్షేమంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం మాదని అన్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రైతుల పట్ల ప్రవర్తించిన తీరు ఇంకా రైతులకు గుర్తుందని వారు పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు మాట్లాడుతూ రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు, అనుభవజ్ఞులైన నిపుణులతో 3 రోజుల పాటు రైతు మహోత్సవ కార్యక్రమం చేపట్టిందని, రైతే దేవుడని నమ్మి రైతు క్షేమంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం మాదని అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రైతుల పట్ల ప్రవర్తించిన తీరు ఇంకా గుర్తుందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు వరి కుప్పల మీద వేచి చూసిన తరుణాలు ఎన్నో ఉన్నాయని, చివరకు రైతుల మీద లాఠీ చార్జీలు, బేడీలు వేసిన చరిత్ర వారిదని అన్నారు. కేంద్రంలో మోదీ రైతు వ్యతిరేక చట్టాలకు ఓటు వేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. కానీ సన్నబియ్యం ప్రతి పేదవాడు తినాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని, ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నామని వారన్నారు. వరి పండించిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయల అదనంగా బోనస్ ఇవ్వటం ద్వారా 25 నుండి 40 లక్షలకు సాగు పెరిగిందని అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చిందని, దీనికి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చిందని, దీనికి కారణం ప్రభుత్వ ప్రోత్సాహకమని వారన్నారు. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల పూడిక తీస్తామని అన్నారు. జిల్లాకు నీరు రావాలని ప్యాకేజీ 21, 22, 23 తీసుకువచ్చిన ఘనత సుదర్శన్ రెడ్డిది అని, ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే సుదర్శన్ రెడ్డికి పేరు వస్తోందని, దానిని ఆపింది బీఆర్ఎస్ నాయకులని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నుడా చైర్మన్ నగర అధ్యక్షులు కేశవేను, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సెల్ట్ వచ్చి పూటిక వచ్చి నిజాం సాగర్ దాదాపు 17 టీఎంసీలు కుదించుకపోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే 1970లో ఆయకట్టు హైట్ని పెంచి 2 మీటర్లు ఆయకట్టు హైట్ పెంచి దాదాపు 12 నుంచి 17 టీఎంసీలు నీటి నిల్వ కోసం
ఖర్చు చేయడం జరిగింది. నేను నిన్న పెద్దలందరూ విజ్ఞప్తి చేశాను, నిజాం సాగర్ ప్రాజెక్టులో కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కానీ ఉన్న సిల్ట్ని సెడిమెంటేషన్ తీసేస్తే నిజాం సాగర్ కూడా దాదాపు 1.5 ఎకరాలు అదనంగా ఆయకొట్టొచ్చే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2.5 లక్షల పైచులకు ఎక్కువగా పారించే అవకాశం ఉంది. ఆ దశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తానని చెప్తా ఉన్నాం. రైతే దేవుడు, రైతు చల్లగా ఉంటే మనం సంక్షేమంగా ఉంటామని నమ్మే ప్రభుత్వం మాది. ఇలా బీఆర్ఎస్ నాయకులు రైతులకేదో మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో 2-3 ఉదాహరణలు మీకు ఇస్తాను. బీఆర్ఎస్ పార్టీ రైతుల పట్ల చేసిన నిర్వాకం, రైతు కుప్పల మీద, రైతులు వరి కుప్పల మీద వేసి చూసి ప్రాణాలు ఇచ్చినట్టు సంఘటనలు ఎన్నో జరిగాయి ఈ రాష్ట్రంలో. ధాన్యం అమ్మకానికి వచ్చి గంజులో దినాల తరబడి వేచి చూసి ప్రాణాల సంఘటనలు మర్చిపోలే. రైతులకు బేడీలేసిన సంఘటన మర్చిపోలే. రైతుల మీద విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేసిన సంఘటన మర్చిపోలే. అన్నిటికి మించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే వారికి పరిపూర్ణ మద్దతు ఇచ్చినట్టు సంఘటన కూడా మర్చిపోలే. మనం దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు దానికి ఓటేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉద్యమాలు చేసి రైతు చట్టాలు వెనక్కి తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఇలా వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మార్క్సిజాన్ని దేశ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకొని విప్లవాన్ని విజయవంతం చేసిన మహోపాధ్యాయుడిగా లెనిన్ చరిత్రలో గుర్తుండిపోతాడని సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయాల్లో ప్రపంచానికి మార్క్సిజం, లెనిన్ లాంటి ప్రజానాయకుల అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మార్కిస్ట్ మహా ఉపాధ్యాయుడు లెనిన్ 156వ జయంతి సందర్భంగా సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలోని శ్రామిక భవన్లో లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ మార్కిజం ఫలితాలను ప్రపంచానికి తొలిసారి అందించిన ఘనత లెనిన్కే దక్కిందని అన్నారు. అందుకే ఆధునిక రష్యా నిర్మాతగా మార్కిజాన్ని దేశ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకొని విప్లవాన్ని విజయవంతం చేసిన మహోపాధ్యాయుడిగా లెనిన్ చరిత్రలో గుర్తుండిపోతాడని అన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయాల్లో ప్రపంచానికి మార్కిజం, లెనిన్ లాంటి ప్రజానాయకుల అవసరం ఉందని అన్నారు. దేశంలో కార్పొరేటీకరణ, కాషాయీకరణ కలిసి దేశ సంపదను దోచుకుంటున్నాయని కృష్ణ ఆరోపించారు. లెనిన్ స్ఫూర్తితో పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, నగర కార్యదర్శి ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మార్క్సిజం నాయకుడు, ఆయన జయంతి రోజు ఈరోజు. ఆయన జన్మించి 1870లో జన్మించాడు. ఇప్పటికీ 155 సంవత్సరాలు అవుతుంది. ఆయన మార్క్స్ ఏదైతే పెట్టుబడిని కనుగొన్నాడో, గ్రంథాన్ని రాశాడో, అక్షరాల నిజం చేస్తూ రష్యాలో కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవాన్ని సాధించాడు. ప్రపంచ కార్మిక వర్గానికి, ప్రపంచానికి ఆది నాయకుడిగా వృద్ధి చెందినటువంటి నాయకుడు. పోరాటాల ద్వారా మాత్రమే, వర్గ పోరాటాల ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చొచ్చని తన అనుభవం ద్వారా చెప్పినటువంటి కామ్రేడ్. ఆ రకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా పీడిత ప్రజానీకాన్ని ఐక్యం చేసి పోరాడి విముక్తిని సాధించినటువంటి కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి సందర్భంగా వారికి విప్లవాభినందన తెలియజేస్తూ, అదేవిధంగా వారికి జయంతి సందర్భంగా అభినందన తెలియజేస్తూ, జోహార్లు తెలియజేస్తూ ఈరోజు సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ నాయకత్వంలో ఈ జయంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మన ఊరు మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలలు
పథకాలు పేరుకే పరిమితమవుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వ బడులు మాత్రం అభివృద్ధికి నోచుకోవటం లేదని అన్నారు. అయితే నగరంలో శంకర్ భవన్ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. ఇందూరు నగరం కోటగలిలోని శంకర్ భవన్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన్ను ఎన్సీసీ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో విద్య మరియు మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడానికి పీఎం శ్రీ పథకం క్రింద శంకర్ భవన్ పాఠశాల ఎంపిక చేసి గత సంవత్సరం 27 లక్షలు మరియు అటల్ టింకరింగ్ ల్యాబ్ కొరకు 10 లక్షల నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీనిధుల ద్వారానే శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా శంకర్ భవన్ పాఠశాలను తీర్చిదిద్దాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు మన ఊరు మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలలు పథకాలు పేరుకే పరిమితమవుతున్నాయి తప్పితే ప్రభుత్వ బడులు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. అర్బన్ నియోజకవర్గంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందించడమే తన లక్ష్యమని, శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధికి తన ట్రస్ట్ ద్వారా సహకరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో పోటీపడి చదవాలని, ఉత్తమ ర్యాంకులను సాధించాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడ మరియు యోగా, వివిధ కళారంగాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకరంగా షీల్డ్ బహుమతులను ఎమ్మెల్యే విద్యార్థులకు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండలాధికారి సాయారెడ్డి, హెడ్ మాస్టర్ రామచందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్స్ గోదావరి తదితరులు పాల్గొన్నారు. మా పిల్లలు బాగుపడాలా, మా స్కూళ్ళు బాగుపడాలా. ముఖ్యంగా నిన్న కూడా నేను డిఓ గారితో ఫోన్లో మాట్లాడినా. ఈ శంకర్ భవన్ స్కూలు బాగుంది, ఇంకా భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా డెవలప్ కావాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మీరు ఏ విధంగా దీనికి అవసరం ఉన్నా, ఇప్పుడు సార్ చెప్పినట్లు 4 రూమ్లు కావాలా. మేము గ్రీనరీకి ఎవరం కూడా గ్రీనరీకి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రకృతి పెరిగితేనే మనం కూడా మన హెల్త్ బాగుంటుంది, మనం కూడా హెల్తీగా ఉంటాం. కానీ ఇక్కడ ఈ చెట్లు పెట్టి నేను అనుకుంటా చాలామంది పిల్లలకు గ్రౌండ్ విషయం కానీ ఇతర రూమ్ల డెవలప్మెంట్ కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు దయచేసి కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి ఒక లెటర్ రాయండి, నాకు కూడా కాపీ ఇవ్వండి. ఈ చెట్లకు ఎందుకు పడుతుంది, తప్పకుండా మీరు దీన్ని కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇక పిల్లలు తప్పకుండా నా వంతు సహకారము, నా ట్రస్ట్ ద్వారా సహకారము ఈ శంకర్ భవన్కు స్కూల్ ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే గత సంవత్సరము దుబ్బా స్కూల్లో 90% మంది పిల్లలు నేను విజిట్ చేసినప్పుడు ఇట్లా కింద కూకున్నారు. నేను అక్కడ ఎంఈఓర్ గారు కూడా వచ్చింది, హెడ్ మాస్టర్ గారు ఉండ్రి. ఒక్క స్టూడెంట్ కూడా కింద కూర్చుండదు ఏ క్లాస్ రూమ్లో అని చెప్పి అక్కడ ఉన్న అన్ని పాడుపడ్డా అంటే రిపేరింగ్ ఉన్న బెంచ్లు రిపేరింగ్ చేయించడం జరిగింది. ఈ శంకర్ భవన్ స్కూల్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి బెంచ్లో కూర్చుండే విధంగా నా వంతు అంటే మా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా నేను సహకరిస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సమూలంగా నిర్మూలించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. కల్తీ కల్లు తయారీని అరికట్టి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. బోధన్ పట్టణంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ముందుగా R&B గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన ఎక్సైజ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత పట్టణంలోని గ్రంథాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రీడింగ్ రూమ్ను ప్రారంభించారు. పాఠకులతో ముచ్చటించారు. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి చర్చించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతతో కలిసి పాఠకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిఐ వెంకటనారాయణ, కాంగ్రెస్ నాయకులు శరత్ రెడ్డి, అల్లె రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకలకు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పరిసర ప్రాంతంలో 1998వ సంవత్సరంలో స్థాపించబడిన ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ 24వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కళాశాల రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పూర్వ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆగస్టు 28/8/1998లో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. విద్యార్థులు ప్రత్యేకంగా ఇది మీకోసం జరుపుకునేటువంటి కార్యక్రమం. ఇది మేము బహిరంగ సభ పెట్టాలనుకుంటే 50 రోజులు తీసుకొచ్చుకుంటాం. ఇది బహిరంగ సభ కాదు, కామన్ పీపుల్తో జరుపుకునే సభ కాదు. కేవలం ఈ కళాశాలలో విద్యను అభ్యసించి మీరు ఎక్కడో దగ్గర సెటిల్ అయినటువంటి వారు కానీ, విద్యను అభ్యసించినటువంటి వారు కానీ, వారితోటే సమావేశం. ఇది జనరల్ కామన్ పీపుల్తో కాదు, పూర్వ విద్యార్థులు అనేటువంటి మీతోటే సమావేశం ఏర్పాటు. కాబట్టి పూర్వ విద్యార్థులు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఎక్కడున్నా 24 తారీఖు ఇది మీకోసం ఏర్పాటు చేసే సభ. ఇది మీ ప్రతినిధిగా, మీ శాసనసభ్యుడిగా మీ అందరితో ఆనందం పంచుకోవడానికి కోసం. ఈ ఆనందం ప్రతి సంవత్సరం పంచుకోవాలి. 25 ఏళ్ల కోసం ఈ కళాశాలకు వచ్చి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మకమైన నిర్ణయమని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్లో సన్నబియ్యం లబ్ధిదారుడు నరేందర్ ఇంట్లో మంగళవారం సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరై డీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్తో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ సన్నబియ్యం లబ్ధిదారుని కుటుంబీకులతో మాట్లాడి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. ధనికుల మాదిరిగా పేదలు కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ పథకాన్ని సద్వినియోగం పరుచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జావేద్ అక్రమ్, దయాకర్ గౌడ్, రామ్ భూపాల్, అడ్వకేట్ రామ్, నాగరాజు, పూసల మధు, జిల్లా అధికార ప్రతినిధి లవంగ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక బృహత్తరమైనటువంటి స్కీము సన్నబియ్య స్కీము. ప్రతి పేదవాడు ధనికుడికి సమానంగా క్వాలిటీతో నాణ్యమైన సన్నబియ్యం పొందాలి అనే ఒక సంకల్పముతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, క్యాబినెట్, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బృహత్తరమైన స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. తల 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అర్హులైనటువంటి పేదలకి సన్నబియ్యం ఇవ్వడం అనేది ఇది దేశంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. పోయిన ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పంపిణీ అనేది ఏ రకంగా ఒక పెద్ద స్కామ్లా మారిందో మనకు తెలుసు. దొడ్డు బియ్యం అంతా కూడా సన్నగా మార్చబడి ఇతర రాష్ట్రాలకి దొడ్డిదారిన అమ్మబడ్డాయి. తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినవి. దీంట్లో ప్రత్యక్షంగా కేటీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది. ఆనాడు
ఈ దొడ్డు బియ్య పథకంలో మధ్య దళారులు కొంతమంది రైస్ మిల్లర్లు, ప్రభుత్వంలో భాగస్వామ్య వ్యక్తులు ఈ స్కామ్లో భాగస్వామ్యమై, ఈ కుంభకోణంలో భాగస్వామ్యమై ప్రభుత్వ స్కీము తూట్లు పడడం కాకుండా దొడ్డు బియ్యం అంతా కూడా స్మగ్లింగ్ ద్వారా రవాణా అయినటువంటి సందర్భం. కొంత బియ్యం కోళ్ళ ఫారాలకి అక్కడెక్కడ సరఫరా అయినట్టు సందర్భం. ఇది గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం కటారి పట్టకుండా ఉండటానికి ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి సన్నబియ్యం ఇస్తే వాళ్ళు తిని ఆనందపడతారన్న ఒక ఉద్దేశంతో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం, సన్నబియ్య పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది చాలా విజయవంతం అవుతా ఉంది. నేను వాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందం ఎవరు ఊహించి ఉండరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సన్నబియ్య పథకాన్ని ప్రవేశపెడుతుందని. ఇది పరిపూర్ణంగా విజయవంతం అవుతా ఉంది. నేను ప్రభుత్వానికి, మంత్రివర్గులు చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఈ కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించేందుకు రోటరీ క్లబ్ సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని రోటరీ జిల్లా 3150 గవర్నర్ శరత్ చౌదరి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మాక్లూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో హాస్టల్ విద్యార్థులకు డ్యూయల్ మంచాలు అందించామని చెప్పారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నాడు మాక్లూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 17 లక్షల రూపాయల విలువగల 174 డ్యూయల్ మంచాలను రోటరీ జిల్లా 3150 గవర్నర్ శరత్ చౌదరి హాస్టల్ విద్యార్థినుల సౌకర్యార్థం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకానొక సందర్భంలో కస్తూర్బా గాంధీ పాఠశాలకు పర్యటనలో భాగంగా సందర్శించినప్పుడు అక్కడ బాలికలు అన్ని కాలాల్లో క్రింద పడుకోవటం చూస్తానని అన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు క్రింద విద్యార్థులు అందరికీ డ్యూయల్ మంచాలు అందజేయాలని నిర్ణయించి బీజీఆర్ ఇన్ఫ్రా మరియు మైనింగ్ సంస్థ ప్రతినిధులు బాలకోటి రెడ్డిని కోరడంతో వారు బీజీఆర్ సంస్థ తరపున సిఎస్ఆర్ ఫండ్ క్రింద పైలట్ ప్రాజెక్టు ద్వారా ఈ డ్యూయల్ మంచాలు అందజేయాలని నిర్ణయించారని చెప్పారు. దీనిలో భాగంగానే మాక్లూర్ కస్తూర్బా విద్యార్థులకు డ్యూయల్ మంచాలు అందజేసినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలో ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని జీవితంలో సుస్థిర స్థానం సంపాదించాలని సూచించారు. ముఖ్యంగా బాలికలు చదువుపై ధ్యాస పెట్టి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ రోటరీ క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, నిర్మల్ ఏసీపీ ఉపేందర్ రెడ్డి, మిషన్ భగీరథ సూపరింటెండెంట్ రాజేంద్ర కుమార్, జ్ఞానప్రకాష్, జితేంద్ర మలానీ, సమగ్ర శిక్షాధికారి భాగ్యలక్ష్మి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్రవంతి, ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోటగిరి బస్టాండ్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జాప్యం చేయకుండా ధాన్యం కొనుగోలు చేస్తూ వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం తరలించడంతో తీవ్ర జాప్యమవుతోంది. గన్ని బ్యాగులు, లారీలు, హమాలీల కొరతతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోటగిరి బస్టాండ్ ఎదుట ఎత్తుండ గ్రామానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ సునీల్ ధర్నా స్థలానికి చేరుకొని రైతుల సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి సముదాయించడంతో రైతులు ధర్నా విరమించారు. అనంతరం రైతులు కోటగిరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ గంగాధర్కు ధాన్యం కొనుగోలు సమస్యను దృష్టికి తీసుకువెళ్లగా తహసీల్దార్ అలాట్మెంట్ ఉన్న రైస్ మిల్లర్లతో మాట్లాడారు. త్వరగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తూకం వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హనుమంత్, జగదీష్, శ్యామ్, శంకర్, అన్వర్, దశరథ్, సాయిలు, బాబురావు, మల్లేష్, నారాయణ, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకోసం అంటే కొనుగోలు కేంద్రం స్టార్ట్ అయిపోయాక 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుండి కనీసం ఒక 30% వడ్లు కూడా అక్కడ పోలేదు. ఏమన్నా అంటే ఎంఆర్ఓ గారు మేము ఇంతకుముందు సంప్రదించినప్పుడు ఏమన్నాడు, లారీలు పంపిస్తాము, గన్ని బ్యాగులు పంపిస్తాము అని చెప్పిండు. గన్ని బ్యాగులు వస్తే లారీలు లేవు, లారీలు వస్తే గన్ని బ్యాగులు లేవు, హమాలీ లేరు. మళ్ళీ తర్వాతకి వెళ్ళి లారీ వాళ్ళు మామూలు ఎక్కువ అడుగుతున్నారు. మళ్ళీ ఈ రోజు ఏమవుతుంది, అలాట్మెంట్ అయిపోయింది,
అలాట్మెంట్ ఇవ్వాలా, రైస్ మిల్లర్ 3 రోజుల నుంచి అలాట్మెంట్ అయిపోయింది, అలాట్మెంట్ ఇవ్వాలి. అలాట్మెంట్ 2000 మాత్రమే ఇచ్చారు, అది ఈ రోజుతో అయిపోతుంది. రేపటికి ఏం చేస్తారు, రేపు ఎన్ని రోజులు పెడతారు? మిరుగం వస్తున్నది, అడ్లు పొలాలు ఉన్నాయి, కనీసం మార్కెట్ యార్డ్ లేదు. మార్కెట్ యార్డు మాకు లేదు, అక్కడ మార్కెట్ యార్డు ధాన్యం పోసుకోవడానికి ఒక సరైన స్థలం లేదు. ఆ స్థలం లేకపోవడం వల్ల మేము పొలాలలో ఉన్నాయి. ఇప్పుడు అగ్గిలు పెడతారు ఎందుకు? మన కుటుంబాలు సాగు చేయడానికి. పొలాలు మంచిగా నెల తర్వాతకి వెళ్ళి మిరుగం వచ్చే లోపల మేము అన్ని చేసుకొని పొలాలు సిద్ధం చేసుకోవాలి. నార్మల్ అని సిద్ధం చేసుకునే లోపు ఇది ప్రారంభించాలా. కొనుగోలు తొందరగా వేగవంతం చేయాలి ఖచ్చితంగా, లేకపోతే మా వడ్లు గాలికి, వానకు, వర్షానికి, మంటకు తగలడిపోతాయి. దయచేసి స్పందించండి అధికారులు, అధికార యంత్రాంగం తొందరగానే స్పందించి మా యొక్క వడ్లు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాము. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని అనువైన ప్రాంతాలను పర్యావరణ హితంతో కూడిన పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ నిలిచే నందిపేట మండలం ఉమ్మెడ, జలాల్పూర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించేందుకు ఎకో టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్తో కలిసి సిసిఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి అటవీ, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం అనువైన పరిస్థితుల గురించి కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సమగ్ర వివరాలతో నివేదికలు సమర్పిస్తే తక్షణమే మంజూరీ తెలుపుతూ నిధులు కేటాయిస్తామని అన్నారు. రాష్ట్రంలోని అనువైన ప్రాంతాలను పర్యావరణ హితంతో కూడిన పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేసే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఎకో టూరిజం అభివృద్ధి చర్యలలో భాగంగా 25 సఫారీ వాహనాలను కొనుగోలు చేశామని అన్నారు. ఎకో టూరిజం అభివృద్ధితో ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. నందిపేటలో ఎకో టూరిజం అభివృద్ధి పనులలో భాగంగా సఫారీ వాహనాల కొనుగోలు, వాచ్ టవర్, పార్కింగ్ ప్రదేశం, రెస్టారెంట్లను మొదటగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో అయిన ఉమ్మెడలో 1.20 ఎకరాలు, జలాల్పూర్లో 3 ఎకరాలలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఉమ్మడి నుండి బాసర వరకు బోటింగ్ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తామని అన్నారు. అలాగే ఉమ్మడి నుండి గాదేపల్లి వరకు 20 కిలోమీటర్లు, గాదేపల్లి నుండి జలాల్పూర్ వరకు 16 కిలోమీటర్ల సఫారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. 3 రోజులలో సమగ్ర ప్రణాళికలు, కావాల్సిన నిధుల వివరాలతో నివేదిక సమర్పిస్తే వెంటనే బడ్జెట్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ సమీక్షలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, ఆర్డీఓ రాజాగౌడ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. తరువాతి విషయం, ఈరోజు వరల్డ్ ఎయిత్ డే సందర్భంగా మనం ఏమనుకుంటే ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ రోజు యొక్క థీమ్ ఏంటంటే అవర్ ఎనర్జీ అండ్ అవర్ ప్లాన్, బేసిక్లీ అవర్ పవర్ అండ్ అవర్ ప్లాన్. బట్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా మనం ఈకో టూరిజం పాలసీ అనేది డెవలప్ చేసుకోవడం జరిగింది. గత నెలలో క్యాబినెట్ కూడా దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. కన్సర్వేషన్ అనేది మీరు చూసారు మొన్నటి కల్సిగచ్చిబౌలి కేసులో ప్రపంచం అంతా దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. మనం ఎక్కడైతే ప్రోయాక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉందో ఆ సిచ్యువేషన్లో మనం ఇంకా ప్రాజెక్ట్స్ తీసుకొని ముందుకెళ్ళి ప్రజలను ఇన్వాల్వ్ చేసి ప్రజలకు అనుగుణంగా వారు మెచ్చే విధంగా ప్రకృతిని వాళ్ళకి అందించగలిగితే, వారు ఆస్వాదించగలిగితే బాగుంటుందనేది ఒక ఉద్దేశం. అందులో భాగంగా మనం ఈకో టూరిజం ఫ్రేమ్వర్క్ కింద దాదాపు 30 ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల్లో ఫ్రేమ్వర్క్ లేకపోవడం కానీ, పాలసీ లేకపోవడం కానీ, పాలసీ దానికి తోడు రిసోర్సెస్ అంటే హ్యూమన్ రిసోర్స్ ఆర్గనైజ్ అయ్యి ఉండకపోవడం వల్ల ముందుకు వెళ్ళలేకపోయినాం.
బట్ లాస్ట్ 3 yearsలో చిన్న చిన్న ఇనిషియేటివ్స్ కూడా చాలా పెద్ద రిజల్ట్స్ వచ్చినాయి. ముఖ్యంగా మనం దాదాపు ఒక 20 సఫారీ వెహికల్స్ శ్రీశైలంలో. నిజామాబాద్ జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. ఓ కాంట్రాక్టర్కు బిల్లు చెల్లింపు కోసం 7,000 రూపాయల లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా శ్రీనివాస్ శర్మ విధులు నిర్వహిస్తున్నారు. అయితే నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామంలోని సీసీ రోడ్డు పనుల బిల్లులు మంజూరు విషయంలో ఓ కాంట్రాక్టర్ను బిల్లు మంజూరు చేయాలంటే 7,000 రూపాయల లంచం ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశాడు. లంచం ఇచ్చుకోలేని సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు కాంట్రాక్టర్ కార్యాలయంలో ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్కు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారి మాట్లాడుతూ సీసీ రోడ్డు పనుల విషయంలో కాంట్రాక్టర్కు 4,75,000 రూపాయల బిల్లు రావాల్సి ఉంది. అయితే బిల్లులు మంజూరు విషయంలో పిఆర్ ఉద్యోగి 7,500 రూపాయల డబ్బులు డిమాండ్ చేశాడని చెప్పారు. బాధితుని ఫిర్యాదు మేరకు 7,000 రూపాయలు ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్గా సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మను పట్టుకున్నట్లు నిజామాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఒక్కసారిగా మండల పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. ఏసీబీ అధికారులకు ఉన్న నిబంధనల మేరకు సదరు కాంట్రాక్టర్ పేరును వెల్లడించబోమని డీఎస్పీ చెప్పారు. విచారణ పూర్తయిన అనంతరం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు సదరు ఉద్యోగిని తీసుకువెళ్తామని డీఎస్పీ తెలిపారు. ఆయనతో పాటు ఏసీబీ దాడులో నిజామాబాద్ ఏసీబీ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండలంలోని ఒక గ్రామం, గతంలో అది నందిపేట మండలం, ఇప్పుడు డొంకేశ్వర్ మండలం ఒక గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం గురించి అతనికి 2024లో చేశాడు, ఆ వర్క్ చేశాడు. ఆ వర్క్ చేసి కంప్లీట్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో అది గ్రామ పంచాయతీకి 4,70,000 అది రావడం జరిగింది ఇతనికి పే చేయమని. ఆ పే చేయాల్సిన అంశంలో ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి గతంలో పనిచేసినటువంటి ఈఈ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ప్రమోషన్ పైన నిజామాబాద్ వెళ్ళారు. ఆ భావన గారు సంతకం చేయాలి, కానీ ఇక్కడ ఆ ఫైల్ శ్రీనివాస్ శర్మ గారి దగ్గర పెండింగ్ ఉంది. డబ్బులు ఇస్తే మాత్రమే 7,500 రూపీస్ డబ్బులు ఇస్తే నేను వెళ్ళి సంతకాలు తీసుకొని వస్తానని చెప్పేసి కంప్లైంట్ను అడిగాడు ఈ కాంట్రాక్టర్ని. కాంట్రాక్టర్ అతను మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత అతన్ని మళ్ళీ అడగడానికి గురించి పంపించాము. అతను 7,000 రూపీస్ ఇవ్వండి అయితే నేను చేయిస్తానని చెప్పేసి 7,500 నుంచి 7,000 తగ్గించాడు 500 రూపీస్. ఆ 7,000 ఈరోజు శ్రీనివాస్ శర్మ గారికి సీనియర్ అసిస్టెంట్ గారికి ఇవ్వడంతో అదే టైంలో మేము రెడ్ హ్యాండెడ్గా డబ్బులతో సహా పట్టుకోవడం జరిగింది. ఇలాంటివి ఏమున్నా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరున్నా పబ్లిక్ని డిమాండ్ చేసి డబ్బులు డిమాండ్ చేసి లంచం అడిగితే మాత్రం తప్పనిసరి పరిస్థితిగా మాకు అప్రోచ్ అవ్వండి, వాళ్ళకి న్యాయం జరపడం జరుగుతుంది. అట్లాగే ఆ ఆఫీసర్ని కూడా బుక్ చేయడం జరుగుతుంది. లేదు, అతని వివరాలు మేము గోప్యంగా ఉంచుతాం. ఆ వివరాలు ఇప్పుడే బహిర్గతం చేయం. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మహిళా కమిషన్ సభ్యురాలు సుధం లక్ష్మి అన్నారు. గర్భిణీలు ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సూచించారు. భీమ్గల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని భీమ్గల్, వేల్పూర్, సిరికొండ, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏరుగట్ల అంగన్వాడీ ప్రీ స్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సుధం లక్ష్మి, జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి అతిథులుగా హాజరయ్యారు. అనంతరం చిన్నారులు విభిన్న నృత్యాలతో ఆకట్టుకున్నారు. కళాకారులు పాటలతో అలరించారు. ఆ తర్వాత ఇంద్రజాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని చిన్నారులు, గర్భిణీలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సూదం లక్ష్మి, రసూల్ బి మాట్లాడుతూ
చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పూర్వ పాఠశాల విద్య అందించడంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అంతేగాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్య విషయాలపై గర్భిణీలు నిర్లక్ష్యం వహించవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సులోచన, సిడిపిఓ స్వర్ణలత, డాక్టర్ అజయ్ పవార్, అన్ని మండలాల సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల సముదాయ కార్యాలయంలో మంగళవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రసాన, గర్భిణీలకు శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించారు. పౌష్టికాహారంపై గర్భిణీలకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంలో గల పోషక విలువల గురించి గర్భిణీలకు వివరించారు. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాబాయి, కేవీకే శ్వేత, హెల్త్ సూపర్వైజర్ జ్యోతి, డిఎంసి స్వప్న, ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలత, విజయ్ కుమార్, నరేష్, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అన్ని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. రైతులు, మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇందలవాయి మండలంలోని ఇందలవాయి గ్రామం, గన్నారం, నల్లవెల్లి, సిర్నపల్లి, రూప్లానాయక్ తండా, మేఘ్యానాయక్ తండా, గౌరారం తదితర గ్రామాలలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. అంతేగాక పలు గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయిన పనులను ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మంగళవారం నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. విపక్ష పార్టీలు ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసిందని ఆరోపించారు. అడ్డంకులను అధిగమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, తహసీల్దార్ వెంకట్రావు, ఎండిఓ అనంతరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇతర నాయకులు
కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అడవులలో స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరికినట్టే సారంగపూర్ విద్యార్థి కవి సమ్మేళనంలో కల్తీ లేని కవిత్వం దొరికిందని ప్రముఖ కవి ఇసిత్రం ఫేమ్ పంచరెడ్డి లక్ష్మణ్ అన్నారు. ఇది స్వచ్ఛమైన విలువైన కవిత్వమని అభినందించారు. నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నాడు జరిగిన విద్యార్థి కవి సమ్మేళనంలో ప్రముఖ కవి పంచరెడ్డి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కవిత్వంలో పదాల కూర్పు ఎంత అవసరమో భావస్ఫోరకంగా కవితలను చదవడం అంతే అవసరమని, విద్యార్థులు ఈ రెండు నైపుణ్యాలను సాధించారని ఆయన అభినందించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది కవిత్వమేనని, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇక్కడి భాషపై ఆనాటి పాలకులు చూపించిన వివక్ష ఒక కారణమని, ఇప్పుడు తెలంగాణ భాషలో విరివిగా కవిత్వం రాయడానికి అవకాశాలున్నాయని ఆయన వివరించారు. అమ్మా నాన్నలు, ప్రకృతి, ఉపాధ్యాయులు, చెరువు, మా ఊరు, చిట్టి కవితలు ఇలా విద్యార్థులు వైవిధ్యభరితమైన కవిత్వాన్ని సృజించడం గొప్ప విషయమని, అందుకు కారకులైన తెలుగు ఉపాధ్యాయులు గణపురం దేవేందర్, గంగాధర్ అభినందనీయులని ఆయన అన్నారు. ఈ బాలకవి సమ్మేళనం చూశాక నిజామాబాద్ కవిత్వానికి భవిష్యత్తులో తిరుగులేదన్న నమ్మకం కలిగిందని అన్నారు. 33 మంది విద్యార్థులు ముచ్చటైన కవిత్వంతో అలరించారని అభినందించారు. కార్యక్రమ సంచాలకులు ప్రముఖ కవి ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ, విద్యార్థులకు అక్షరాలపై ప్రేమ కలిగించడం, వినోదానికి, విజ్ఞానానికి ఉపయోగపడే భాషపై మమకారాన్ని పెంచడం ద్వారా విద్యార్థులలోని సృజనాత్మకతను, ముఖ్యంగా కవిత్వం వంటి లలిత కళల వైపు మళ్లించగలమని అన్నారు. కవిత్వం సమాజాన్ని నీతి వైపు, నిజాయితీ వైపు నడిపిస్తోందని, సత్యం యొక్క విలువ తెలియజేస్తోందని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఎం సేవుల పాల్గొనగా స్కూలు ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సల్లా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది కూడా జిల్లాలో బాలికలదే పై చేయితో తమ సత్తా చాటారు. జిల్లా వ్యాప్తంగా 59.25 ఉత్తీర్ణత నమోదయ్యింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను గత మార్చి నెలలో జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షలలో జిల్లాలో 2వ సంవత్సరం విద్యార్థులు 59.25% ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో విద్యార్థులు 53.37% ఉత్తీర్ణత సాధించారు. కాగా బాలికల ఉత్తీర్ణత శాతం పై చేయిగా నిలిచిందని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి రవికుమార్ చెప్పారు. మొత్తం బాలికలు 2వ సంవత్సరంలో 70% మంది ఉత్తీర్ణులు కాగా బాలురు 45% ఉత్తీర్ణత సాధించారు. అలాగే మొదటి సంవత్సరంలో బాలికలు 64% సాధించగా బాలురు 41% ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 2వ సంవత్సరం జనరల్ కోర్సులలో మొత్తం 13,945 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 8,117 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే 2వ సంవత్సరం వొకేషనల్లో మొత్తం 2,042 మంది విద్యార్థులు హాజరు కాగా 1,231 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఉన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను ఓంప్రకాష్ ఖానీ ఆధ్వర్యంలో సింధీ సమాజ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల బొకే అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సింధీ సమాజ్ అభివృద్ధి కోసం కృషి చేయాలని విన్నవించారు. లెనిన్ 155వ జయంతి సందర్భంగా నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ, ప్రపంచంలో ఏకధ్రువ విధానం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ సమాజ మార్పుకు కారణమని, పెట్టుబడిదారులు విర్రవీగుతున్న కాలంలో పేదరికం పోవడానికి సోషలిస్టు వ్యవస్థ ద్వారా మార్పు తథ్యమని నమ్మిన వ్యక్తి లెనిన్ అని అన్నారు. సమాజానికి సిద్ధాంతం ద్వారా కార్ల్ మార్క్స్ పెట్టుబడి అనే గ్రంథం ద్వారా తెలియజేసినప్పటికీ దాని ఆచరణలో సోవియట్ రష్యాలో జార్జ్ చక్రవర్తిని ఓడించి సోషలిస్టు వ్యవస్థ నిర్మించి వ్యవస్థలో ఉన్న తారతమ్యాలు పోవటానికి పెట్టుబడిదారు విధానం కాక సోషలిజం మార్గమని
రుజువు చేసిన మహానుభావుడు లెనిన్ అని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గనిర్దేశం ప్రకారమే ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీలు అనేక దేశాల్లో విప్లవాలను సాధించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా జడ్జిగా జీవీఎన్ భరతలక్ష్మి మంగళవారం నాడు బాధ్యతలు చేపట్టారు. మొదట ఆమెకు R&B అతిథి గృహానికి చేరుకోగానే కోర్టు అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు కలిసి స్వాగతం పలికారు. హైదరాబాద్లోని లేబర్ కోర్టులో ప్రిసైడింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న భరతలక్ష్మి ఇటీవల జరిగిన కోర్టు జడ్జీల బదిలీలో భాగంగా ఆమె నిజామాబాద్కు బదిలీపై వచ్చారు. కాగా ఇక్కడ పనిచేసిన జిల్లా జడ్జి సునీత కుంచాల పెద్దపల్లి జిల్లా జడ్జిగా ట్రాన్స్ఫర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో ప్రధాన జడ్జిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి జీవీఎన్ భరతలక్ష్మిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై మంగళవారం బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గోడుగుట్ల శ్రీనివాస్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ వక్ఫ్ చట్టంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసి ప్రజలను, ముఖ్యంగా ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రతి గ్రామంలో ముస్లిం సోదరులకు వక్ఫ్ బోర్డు చట్టంపై అవగాహన కల్పించాలని బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పేద ముస్లింలకు ఈ చట్టం ఎంతో ప్రయోజనకరంగా మారుతోందని చెప్పారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ధర్పల్లి మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో 1000 మార్కులకు గాను ఈ సంజన 983, ఎంపీసీలో ఎల్ శివాణి 958 మార్కులు, సిఈసీలో ఎం నవీన్ 881 మార్కులు సాధించారు. ఈ కళాశాలలో 57% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో 470 మార్కులకు గాను కె మనస్విని 455, బీపీసీలో 440 మార్కులకు గాను పి నవదీప్ 383, సిఈసీలో 500 మార్కులకు గాను జి శైలజ 388 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చారని ఆ కళాశాల ప్రిన్సిపల్ పి శ్రీనివాస్ తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. సిరికొండ మండల కేంద్రంలోని కామధేను కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీలో 1000 మార్కులకు గాను అక్షయ 974, సవీణ 967, టి విజయ 930, కె జోష్న 928, పి అశ్విత 908, బైపీసీలో ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు గాను వి అశ్విత 360 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ లక్ష్మీ నర్సయ్య శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో 61% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. గతంలో లాగానే కామధేను కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులను సాధించి మంచి ఫలితాలను సాధించడం జరిగిందని అన్నారు. జిల్లాలోని మారుమూల మండలంలో కామధేను కళాశాల ఏర్పాటు చేసి ఉత్తమ బోధన అందిస్తూ పోటీ పరీక్షల్లో రాణించే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన అక్షయ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించడానికి అధ్యాపకులు ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. అధ్యాపకులను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో టీటీసీ చేసి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి సమాజానికి సేవ చేస్తానని ఆమె అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాకు
ప్రతిష్టాత్మకమని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.